بسم الله الرحمن الرحيم. రహ్మాన్. ఒకటి అర్-రహ్మాన్. అల్లాహ్ గుణగణాల్లో రహ్మాన్ గుణానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. రహ్మాన్ అంటే దయామయుడు, కరుణామయుడు అని అర్థం. తన సృష్టితాలన్నింటికీ అల్లాహ్ రహ్మానే. అర్థించకుండానే అందరి అవసరాలు తీరుస్తున్నాడు, అందరినీ రక్షిస్తున్నాడు. బిడ్డలందరికీ మాతృగుణం ఎలానో అల్లా దాతృగుణం కూడా పుణ్యాత్ములకు పాపులకు ఒకే రీతిగా ఉంటుంది. తనను విశ్వసించినా విశ్వసించకపోయినా అందరికీ కావలసిన సౌకర్యాలు సమకూరుస్తున్నాడు. దీని ద్వారా మనం ఆయన గుణోన్నతిని ఊహించవచ్చు. మనిషికి అల్లాహ్ సర్వ స్వతంత్రత ఇచ్చాడు గనుక తనను తాను అల్లాహకు సమర్పించుకొని అతన్ని సేవించి మంచివాడిగా మనగలగడమో లేక అల్లాహను కాదని ధిక్కారిగా తయారవడమో తేల్చుకోవలసింది మనిషే. మన జీవికను ప్రసాదించడంలో అతను ఎలాంటి తారతమ్యాన్ని భేదభావాన్ని చూపడు. హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, నాస్తికుడు అయినా, మరెవరైనా సరే అందరికీ ఆహారాన్ని సమకూర్చేది అల్లాహ్ మాత్రమే. ఎలాంటి ధర్మాన్ని ఆచరించే వారికైనా ఆహారాన్ని, ఆశ్రయాన్ని, వస్త్రాలను, రక్షణను సమకూర్చేది ఆ రహ్మాన్ మాత్రమే. అప్పట్లో మక్కా నగరంలోని ఖురైషులకు అల్లాహ్ నామం సుపరిచితమే, కానీ రహ్మాన్ నామం వారికి కొత్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై ఖురాన్ ప్రభావన తర్వాత ఇస్లాం ద్వారా అరబ్బులకు రహ్మాన్ కొత్తగా పరిచయమైన నామం. కరుణామయుడైన అల్లాహ్ దయ వలన ఖురైష్ వంశం నుండే ఒక ప్రవక్తను ప్రవింపజేయడం జరిగింది. ఆ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారానే వారికి నిజధర్మం, రుజుమార్గం లభించింది. రహ్మాన్ కారణంగానే మనకు అల్లాహ్ పట్ల విశ్వసనీయత కలిగింది. గ్రహాలను, విగ్రహాలను పూజిస్తూ ప్రజలు అజ్ఞానాంధకారంలో పడి ఉన్నప్పుడు అల్లాహ్ మాత్రమే ఆరాధనకు అర్హుడని, అందరూ ఆయన్నే వేడుకోవాలనే ఏకేశ్వర సిద్ధాంతం ఆ రహ్మాన్ మూలంగానే లభించింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏకేశ్వరోపాసన ద్వారా మనుషులందరినీ ఏకం చేశారు. అందువల్లనే ప్రపంచంలో ముస్లింలు ఏ ప్రాంతానికి చెందిన వారైనా ఈ సిద్ధాంతాన్నే పాటిస్తారు. మనుషుల మధ్య సోదరభావం జనింపజేయడానికి ఈ ఏకేశ్వర సిద్ధాంతమే మూలమంత్రంగా పనిచేస్తుంది. ఇదంతా ఆ రహ్మాన్ వల్లనే సాధ్యమయ్యింది. ఆ రహ్మాన్ కారణంగానే మానవాళికి మహోన్నతమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లభించారు. ఆ రహ్మాన్ మూలంగానే మనకు దివ్య ఖురాన్ లభించింది. ఆ రహ్మాన్ వల్లనే రుజుమార్గమైన ఇస్లాం ప్రసాదించబడింది. మానవుల కష్టాలు, కడగండ్లు కేవలం కరుణామయుడైన అల్లాహ్ వలనే అంతమవుతాయి. సమస్యల అరణ్యములో చిక్కుకున్న మనిషికి రహ్మాన్ నామ జప తపములే శరణ్యం.